హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యు ఆర్ మై డెవిల్. విక్రమ్, అభినయ కాశ్మీర్ వెళ్ళిన అరగంట తర్వాత అభయ్ కాశ్మీర్ స్టార్ట్ అయ్యాడు. కాశ్మీర్లో ల్యాండ్ అవ్వగానే షూటింగ్ స్పాట్స్ దగ్గరగా ఉన్న హోటల్స్ సెర్చ్ చేశాడు. ఖచ్చితంగా షూటింగ్ స్పాట్స్కి దగ్గరలో రూమ్స్ తీసుకుంటారు అనుకున్నాడు. అతను అనుకున్నట్టుగానే విక్రమ్ షూటింగ్ స్పాట్కి దగ్గరలో ఉన్న హోటల్లో దిగారు. ఫేస్కి మాస్క్ వేసుకొని తనకి ఒక రూమ్ తీసుకున్నాడు. తన రూమ్కి వెళ్ళి లగేజ్ పక్కన పెట్టి పక్కన బెడ్పై వాలాడు. ఇప్పుడు అభినయ ఏ రూమ్లో ఉందో తెలుసుకోవాలి. అభినయ విక్రమ్ గురించి బయట ఎవరికీ తెలియదు కాబట్టి అభినయ విక్రమ్ రూమ్లో ఉండకపోతే తన పంట పండినట్టే అని ఆలోచిస్తున్నాడు. ఈవినింగ్కి అందరూ నిద్రలేచారు. ఒక్కొక్కరుగా తమ రూమ్ నుండి బయటకు వచ్చి అక్కడున్న గార్డెన్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. రాహుల్కి అభినయ రూమ్ ఎక్కడో తెలియలేదు. గర్ల్స్ అన్ని రూమ్స్ అడిగినా ఎవరు అభినయ వారితో ఉందని అనలేదు. మరి అభినయ ఎక్కడ ఉన్నట్టు? అసలే విక్రమ్ సార్ అభినయపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనిపిస్తుంది. మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకోడు కదా. ఇంతకీ అభినయను ఎక్కడ పెట్టినట్టు అని టెన్షన్ పడుతున్నాడు అభినయ కోసం. రాహుల్ ఆమె కోసం టెన్షన్ పడుతుంటే అభినయ తన రూమ్లో హ్యాపీగా నిద్రపోతుంది. ఆమెనే మైమరిచిపోయి చూస్తూ ఉన్నాడు విక్రమ్. అభినయకి విక్రమ్ కంబైన్ డోర్ ఉన్న రూమ్స్ చూస్ చేసుకున్నాడు విక్రమ్ అవే బుక్ చేయమని ఉల్లాస్కి ఆర్డర్ వేశాడు. తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కంబైన్డ్గా ఉన్న డోర్ ఓరగా తెరిచి చూశాడు. చలికి బెడ్పై ముడుచుకొని పడుకుంది అభినయ. సిల్క్ చీర కట్టుకొని ఏసీ టెంపరేచర్ చూసుకోకుండా నిద్రపోయింది. ఫాస్ట్గా వెళ్ళి ఏసీ టెంపరేచర్ సెట్ చేసి ఆమెకి బ్లాంకెట్ కప్పాడు. కప్పేటప్పుడు అతని చేతిని పట్టుకొని తన చెంప కింద పెట్టుకొని పడుకుంది. దూదిలా మెత్తగా ఉన్న బుగ్గలను నిమురుతూ మెల్లగా అతని చేతిని వెనక్కి తీసుకున్నాడు. ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని చాలా సమయం ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. తర్వాత అభినయ కదలడం చూసి సౌండ్ చేయకుండా డోర్ క్లోజ్ చేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఈవినింగ్ లేచిన అభినయ ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చింది. ఎటు వెళ్లాలో తెలియక తికమక పడుతుంటే, ఏంటి రూమ్ బయట సెక్యూరిటీ జాబ్ చేస్తున్నావా అని అడిగాడు. విక్రమ్ వాయిస్కి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. జీన్స్పై హుడీ వేసుకొని ఒక చేతిని పాకెట్లో పెట్టుకొని ఇంకొక చేత్తో ఫోన్లో టైప్ చేస్తున్నాడు. కానీ చూపు మాత్రం అభినయపై ఉంది. కలువలాంటి కళ్ళతో తనని చూస్తుంటే గర్వంగా అనిపించింది విక్రమ్కి. దాంతో మరొక ఫీలింగ్ కలగడంతో గొంతు సవరించుకున్నాడు. వెంటనే అభినయ తడబడే అది బయటికి ఎలా వెళ్లాలో తెలియక అంటుంటే, అభినయ నువ్వు ఇక్కడ ఉన్నావా, నీకోసం నేను వెతుకుతున్నాను అంటూ వచ్చాడు రాహుల్. అంతే, విక్రమ్కి బీపీ మీటర్ దాటేసింది. అభినయ రా వెళ్దాం అన్నాడు. ఎక్కడికి సార్ అని అడిగాడు. రాహుల్ పైకి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు ఉన్నా అతని వాయిస్ సీరియస్గా వచ్చింది. అది నీకు అనవసరం మిస్టర్ రాహుల్. ఒక ఎంప్లాయ్గా మీరు నేను చెప్పింది చెయ్యాలి అన్నాడు యమా సీరియస్గా. అదే నేను అడుగుతున్నాను సార్, ఒక బాస్కి ఒక ఎంప్లాయ్తో పనేంటి అని అన్నాడు. ఉల్లాస్ వాళ్ళిద్దరిని చూసి, బాబోయ్ వెళ్ళి ఆపకపోతే టూరిస్టులకి మంచి సినిమా చూపించేలా ఉన్నారు వీళ్ళిద్దరూ అని పరుగున వాళ్ళ దగ్గరికి వచ్చి, మిస్టర్ రాహుల్, అభినయకి కావలసిన మేకప్ ప్రోడక్ట్స్ కొన్ని మిస్ అయ్యాయి, వాటిని తేవడానికి వెళ్తున్నారు, నువ్వెందుకు ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవుతున్నావు అన్నాడు. సార్ తను నా ఫ్రెండ్, తనకి ఏదైనా అయితే ఎవరిని వదిలిపెట్టను, ఎవరైనా సరే అన్నాడు విక్రమ్ వైపు సీరియస్గా చూస్తూ. తనకి ఏం కాదు, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని మిస్సెస్ దేవ్ పదండి వెళ్దాం అని ముందుకు కదిలాడు. రాహుల్ నా గురించి టెన్షన్ పడకు, నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అని చిన్న స్మైల్తో చెప్పి విక్రమ్ వెనక వెళ్ళింది. రాహుల్, నువ్వు ఒక ఫ్రెండ్గా అభినయ గురించి ఆలోచించడంలో తప్పులేదు. ఒకటి మాత్రం చెప్పగలను, విక్రమ్ సార్ ఎంతమంది అమ్మాయిలతో గడిపినా అది వారి ఇష్టంతోనే, ఎవరిని బలవంతం చెయ్యలేదు అని రాహుల్ మనసు చదివిన వాడిలా ఆన్సర్ చేశాడు. రాహుల్ మౌనంగా బయటికి వెళ్ళిపోయాడు. విక్రమ్ అభినయను ఒక షాప్కి తీసుకువెళ్ళాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి అని అడిగింది. ఇక్కడ స్వెటర్ బిజినెస్ చేద్దామని వెటకారంగా అన్నాడు. అతని వెటకారానికి మూతి 3 వంకర్లు తిప్పింది చాలు, దిగు అన్నాడు. అభినయ దిగడంతో ఆమెతో లోపలికి వెళ్ళి స్వెటర్స్, చేతికి గ్లౌజులు, తలకి క్యాప్, ఒక స్కార్ఫ్, కాళ్ళకి స్నో షూస్ తీసుకున్నాడు. తీసుకోవడమే కాకుండా ఆమెకి వేసేశాడు కూడా. అద్దంలో చూసుకుంటూ, ఇవి వేసుకుంటే ఏదోలా ఉంది అంది ఒక రకంగా సిగ్గుపడుతూ. అంటే ఎప్పుడూ వేసుకోలేదు, వేసుకోవడానికి ఎక్కడికైనా వెళ్తేనే కదా మరి.
ఇలానే సిల్క్ శారీ కట్టుకొని తిరిగావు అనుకో, వెళ్ళేలోపు గడ్డ కట్టుకొని పోతావు. రూమ్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఇవి వేసుకొని రా అన్నాడు బిల్ పే చేస్తూ. అక్కడందరూ తనలాగే ఉండడంతో సరే అని తల ఊపింది. ఆమెను తీసుకొని పక్కనున్న రెస్టారెంట్కి తీసుకువెళ్ళాడు. ఆమె కోసం మోమోస్ ఆర్డర్ చేసి తన కోసం కాఫీ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ రావడంతో మోమోస్ ప్లేట్లో ఆమె ముందు జరిపి తిను అని కాఫీ కప్ అందుకున్నాడు. ఇవేంటి ఇలా ఉన్నాయి అంది ఎప్పుడూ వాటిని చూడక. అవేంటో తెలీదా? ఎప్పుడూ నువ్వు తినలేదా అని అడిగాడు. లేదు, ఎప్పుడూ నేను బయట ఫుడ్ తినడానికి వెళ్ళలేదు. ఆ రోజు దోశలైనా మీ ఆఫీస్కి దగ్గరలో ఉండడంతో వెళ్ళేదాన్ని. పార్లర్కి వెళ్ళడం, తిరిగి ఇంటికి రావడం, వర్క్ వల్ల బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి టైం ఉండేది కాదు అంది సింపుల్గా. కానీ విక్రమ్కి తెలుసు ఆమె అబద్ధం చెబుతుందని. ఇంకేం అడగకుండా తిను, బాగుంటాయి అన్నాడు. సందేహిస్తూనే ఒకటి తీసుకొని తింది. టేస్ట్ నచ్చడంతో తినడం స్టార్ట్ చేసింది. ఈ సాస్లో డీప్ చేసుకొని తిను అన్నాడు సాస్ చూపిస్తూ. విక్రమ్ చెప్పినట్టు తినింది. ఆమె ఇష్టంగా తినడంతో ఇంకొక ప్లేట్ ఆర్డర్ చేశాడు. కడుపు నిండా తిని వాటర్ తాగుతుంటే ఇంకా ఏదైనా తింటావా అని అడిగాడు. వద్దు, ఇప్పటికే నిండుగా తినేశాను. నైట్కి భోజనం చేస్తానో చెయ్యనో అంది. నో, నైట్ డిన్నర్ స్కిప్ చేస్తే ఊరుకునేది లేదు అని లేచాడు. ప్లీజ్ అలా అనకండి, నేను తినలేను అంది ముద్దుగా. ఉష్షో, దీని ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో నన్ను చంపేస్తుంది అని తల వెనక రబ్ చేసుకుంటూ, చూద్దాంలే, ఇంకా టైం ఉంది కదా, ఈలోపు వాకింగ్ చేస్తే అరిగిపోతుంది అని బిల్ పే చేసి కార్ దగ్గరికి వెళ్ళాడు. ఇంతలో ఒక అబ్బాయి వచ్చి విక్రమ్ చేతికి 2 కవర్స్ ఇచ్చాడు. వాటిని కారులో పెట్టి అభినయ వైపు చూశాడు. అభినయ వచ్చి కారు ఎక్కింది. కారులో హోటల్కి స్టార్ట్ అయ్యాడు. గార్డెన్లో ఉన్న స్టాఫ్ అందరూ విక్రమ్ అభినయతో కలిసి రావడం చూసి గుసగుసలు మొదలుపెట్టారు వాళ్ళ గురించి. పైగా వెళ్ళినప్పుడు శారీతో వెళ్ళింది. వచ్చినప్పుడు ఒంటిపై ఉన్న బట్టలు చూసి వాళ్ళకి వాళ్ళే ఏదో గాసిప్స్ క్రియేట్ చేశారు. విక్రమ్ వెనక కవర్స్ మోసుకొస్తున్న అభినయను చూసి ఇప్పటి వరకు ఉన్న అనుమానం పోయింది. ఆమెకి ఎదురెళ్ళి కవర్స్ తీసుకున్నాడు రాహుల్. ఇవి పెద్ద బరువేం లేవు రాహుల్ అంది అభినయ. పర్వాలేదు అభినయ, పక్కన మగాడు ఉండి ఒక ఆడపిల్లతో బరువు మోయించకూడదు అన్నాడు. ఏమనుకున్నాడో ఏమో రాహుల్ భుజం తట్టి తన రూమ్కి వెళ్ళిపోయాడు విక్రమ్. ఎందుకలా చేశాడో అర్థం కాక పిచ్చి చూపులు చూశాడు రాహుల్. ఎట్టకేలకు అభినయ రూమ్ కనిపెట్టాడు అభయ్. కానీ అతిపెద్ద చిక్కు ఏంటంటే ఆమె రూమ్ పక్కనే విక్రమ్ రూమ్. కాబట్టి విక్రమ్కి డౌట్ రాకుండా తన పని అవ్వాలి అనుకున్నాడు. నైట్ డిన్నర్కి అందరూ హోటల్లో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళారు. ఖర్చు మొత్తం విక్రమ్దే కాబట్టి ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు. అభినయకి ఉల్లాస్ ఆర్డర్ చేశాడు. ప్లేటు నిండా ఉన్న ఫుడ్ చూసి ఏడుపు మొహం పెట్టింది. విక్రమ్ తన వైపు సీరియస్గా చూస్తుంటే కక్కలేక మింగలేక ఆపసోపాలు పడుతూ తినేసింది. డియర్ స్టాఫ్ అని వినిపించిన వాయిస్కి డిన్నర్ త్వరగా గార్డెన్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్న అందరూ వాయిస్ వచ్చిన వైపు చూశారు. రుద్ర ఒక బెంచ్పై నిలబడి, ఇది మీకు ఎప్పుడూ చెప్పేదే, కానీ ఎవరూ ఒంటరిగా వెళ్ళకండి. ఏదైనా అవసరమైతే ఉల్లాస్తో చెప్పండి. పైగా మనం ఉన్నది కాశ్మీర్లో కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రేపు వెళ్ళే షూటింగ్ స్పాట్లో. ఇక్కడ ప్లేసెస్ చూడాలి అనుకుంటే ఈవినింగ్ షూటింగ్ అయిన తర్వాత అందరూ బస్సులో వెళ్ళొచ్చు. వెళ్ళడం ఇష్టం లేని వాళ్ళు హోటల్ రూమ్లో ఉండాలి. మీ సేఫ్టీ మా చేతుల్లోనే ఉంది కాబట్టి మేము చెప్పినట్లు చెయ్యాలి. ఓకేనా అన్నాడు రుద్ర. ఓకే సార్ అని అందరూ కోరస్గా అరిచారు. ఓకే, ఏదైనా ప్రాబ్లం అయితే వితిన్ సెకండ్స్లో మాకు చెప్పండి అని ముగించాడు. అందరూ కాసేపు మాట్లాడుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి నిద్రకు ఉపక్రమించారు. నెక్స్ట్ డే మార్నింగ్ 10కి అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి షూటింగ్ స్పాట్కి స్టార్ట్ అయ్యారు. మోడల్స్ ఇద్దరు క్యారీ వ్యాన్లో, టీమ్ బస్సులో, విక్రమ్, రుద్ర, ఉల్లాస్ కార్లో. సుమారు గంట ప్రయాణం తర్వాత లొకేషన్కి చేరుకున్నారు. బస్ దిగిన వెంటనే అందరూ ఆ లొకేషన్ చూసి వావ్ అనకుండా ఉండలేకపోయారు. చుట్టూ అంతా మంచుతో కూడిన ఆ ప్రదేశం చాలా అందంగా ఉంది. పైగా ఆ ప్రదేశం టూరిస్టులతో కలకల్లాడిపోతుంది. వాళ్ళకి కిలోమీటర్ల దూరంలో ఉన్న షూటింగ్ కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. టీం మొత్తం దిగి సెట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంతలో మోడల్స్ ఉన్న క్యారీ వ్యాన్ వచ్చింది. ఉల్లాస్ ముందుగా చెప్పడంతో రాహుల్ మెయిల్ మోడల్కి మేకప్ వేయడానికి వెళ్ళాడు. అభినయ ఇంకొక అమ్మాయితో సోనియా దగ్గరికి వెళ్ళింది. కార్ దిగిన విక్రమ్ అంతా రెడీనా అని అడిగాడు. హా సార్, ఒక 10 మినిట్స్లో మొత్తం సెట్ అయిపోతుంది అని లైటింగ్స్, కెమెరాస్ సెట్ చేసే వాళ్ళని తొందర పెట్టాడు. ఉల్లాస్, ఫాస్ట్గా అయిపోవాలి, ఈవినింగ్ 4 వరకే షూట్ చేయడానికి, లొకేషన్ బాగుంటుంది,
అంటూ అభినయను కళ్ళతోనే వెతికేస్తున్నాడు. సోనియా వెనక క్యారీ వ్యాన్ నుండి దిగుతున్న ఆమెను ఒకసారి చూసి అంతా రెడీనా అన్నాడు. ఆల్ సెట్ సార్ అన్నాడు ఉల్లాస్. షూటింగ్ స్టార్ట్ అయింది. ల్యాప్టాప్లో టిక్కు టిక్కు అంటూ నొక్కుతున్న క్రిష్ వైపే చూస్తుంది రాధిక. నిన్నంతా తననే చూస్తూ కూర్చున్న క్రిష్ ఈరోజు వచ్చినప్పటి నుండి ఒక్కసారి కూడా ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడంతో అతని వైపే చూస్తుంది వర్క్ మానేసి. రాధిక తననే చూస్తుంది అని తెలిసినా తెలియనట్టు నటిస్తూ తన వర్క్ చేసుకుంటున్నాడు క్రిష్. నిన్నంతా రాధిక వైపు రెప్పవేయకుండా చూస్తుంటే ఆమె స్థానం క్యారెక్టర్ లేని అమ్మాయి ఉంటే తనకి పడిపోయేది. అదే సిన్సియర్ అమ్మాయి అయితే ఎందుకు చూస్తున్నారు అని డైరెక్ట్గా అడిగేసేది. కానీ రాధిక అలా కాదు. అతను తను చూస్తున్నాను అని తెలిసి కంగారు పడింది, ఇబ్బంది పడింది, కానీ అడగలేదు. ఈ రోజేమో చూడడం లేదు అని తన వైపు చూస్తుంది. ఆఫీస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాడు క్రిష్ ఆమెని. ఆమె మాటల్లో ప్రొఫెషనల్గా ఉన్న కళ్ళల్లో మాత్రం ఏదో ఫీలింగ్ కనిపిస్తుంది. అది ఏంటో అర్థం కాలేదు. తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తన అన్నయ్య చెప్పినట్టు బ్రెయిన్తో కాకుండా మనసుతో చూడడం స్టార్ట్ చేశాడు అని చెప్పొచ్చు. ఈవినింగ్ వరకు క్రిష్ వైపు చూస్తూ తన వర్క్ గాలికి వదిలేసింది. కానీ క్రిష్ మాత్రం రాధిక కన్ఫ్యూజన్ని ఎంజాయ్ చేస్తూ తన వర్క్ ఫినిష్ చేశాడు. ఆఫీస్ టైం అవ్వడంతో తన థింగ్స్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు క్రిష్. పట్టించుకోకుండా వెళ్తున్న అతని తీరికి విస్తుపోతూ తను బయటకు నడిచింది. టైం 7 అవ్వడంతో వీళ్ళు తప్పించి అందరూ వెళ్ళిపోయారు. తన స్కూటీ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తుంటే ఫ్రంట్ టైర్ పంచర్ అని కనిపించింది. ఛ, ఇది ఇప్పుడే పంచర్ అవ్వాలా అసహనంగా అనుకుని బస్ స్టాప్కి నడక మొదలుపెట్టింది. బస్ స్టాప్లో ఒంటరిగా ఉన్న ఆమె ఎదుట ఆగింది క్రిష్ కారు. విండో ఓపెన్ చేసి అతన్ని చూసి వెళ్ళిపోయాడు అనుకున్నానే అని మనసులో అనుకొని అతని వైపు చూసింది. మిస్ రాధిక, రండి డ్రాప్ చేస్తాను అన్నాడు కార్ అన్లాక్ చేస్తూ. పర్వాలేదు సార్, నేను బస్సులో వెళ్ళిపోతాను అంది పైకి. కానీ లోపల మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ ఏరియాలో 6 వరకే బస్సు ఉంటాయి. రాధిక, క్యాబ్ సేఫ్ కాదు, కమ్ అంటూ డోర్ ఓపెన్ చేశాడు డ్రైవింగ్ సీట్లో ఉండే. ఇక అతన్ని ఎక్కువ అడిగించకుండానే కార్ ఎక్కి కూర్చుంది. సీట్ బెల్ట్ పెట్టుకో అన్నాడు కార్ స్టార్ట్ చేస్తూ. సీట్ బెల్ట్ తీస్తుంటే అది రావడం లేదు. దాంతో క్రిష్ ఆమె మీదకి ఒరిగి సీట్ బెల్ట్ తీసి పెట్టాడు. అతన్ని అంత దగ్గరగా వచ్చేసరికి గుండె చిక్కబట్టుకొని కూర్చుంది రాధిక. లైట్ బియర్డ్తో ఫెయిర్ స్కిన్తో మెరిసిపోతున్న అతని చెంపపై తన పెదవుల ముద్రలు వేయకుండా ఉండడానికి చాలానే కష్టపడింది. ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్ గమనిస్తూనే సీట్ బెల్ట్ పెట్టి కార్ స్టార్ట్ చేశాడు. రాధిక అడ్రస్ చెప్పడంతో ఆమె ఇంటివైపు కారు పోనిచ్చాడు. చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ నలిపేస్తూ కార్ డ్రైవ్ చేస్తున్న క్రిష్ వైపు చూసింది. అతను ఫోన్ చూసుకుంటూ సడన్ బ్రేక్తో కారు ఆపేశాడు. ఏమైంది సార్ అని కంగారుగా అడిగింది. నథింగ్ అని కార్ స్టార్ట్ చేశాడు. ఏదో ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్న అతను, సార్ ఇక్కడ ఆపండి అంది. ఆలోచన నుండి బయటకు వచ్చి కార్ స్టాప్ చేశాడు. ఆ ఏరియా గమనిస్తూ ఎక్కడో చూసినట్టు ఉందే అనుకుంటున్న అతని భావాలు అర్థమయ్యాయి రాధికకి. కార్ దిగి థ్యాంక్ యూ సార్ అని పొలైట్గా ఓకే అని తల ఊపి ఆమె వీధి మలుపు తిరగగానే కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అతనికి వచ్చిన మెసేజ్ నిజమేనా అని పదే పదే ఆలోచిస్తున్నాడు. నిజమో అబద్ధమో ఆలోచించి రిస్క్ తీసుకోవడం మంచిది కాదని ఆ మెసేజ్ ఒక వ్యక్తికి ఫార్వర్డ్ చేశాడు. షూటింగ్లో బిజీగా ఉన్న రుద్రకి తన ఫోన్కి వస్తున్న నోటిఫికేషన్ చూశాడు. శ్రీనిధి నుండి వాట్సాప్లో టెక్స్ట్లో 10ల సంఖ్యలో మెసేజ్లు ఉన్నాయి. వాటిని చూసి రిప్లై ఇవ్వలేదు. ఈసారి కాల్ వచ్చింది ఆమె నుండి. చూసి సైలెంట్లో పెట్టేశాడు. ఇక్కడ శ్రీనిధి కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉంది. రుద్ర వెళ్ళినప్పటి నుండి ఆమెకి మెసేజ్ కానీ కాల్స్ కానీ చేయలేదు. బిజీగా ఉన్నాడు అనుకుంది. కానీ మనసొప్పక మెసేజ్ చేసింది. అతను చూసినట్టు బ్లూటిక్స్ రావడంతో వరుసగా మెసేజ్ చేస్తుంది. కానీ అతని నుండి రిప్లై రావడం లేదు. మెసేజ్ ఆపి కాల్ చేసింది. కానీ రుద్ర లిఫ్ట్ చేయలేదు. ఏమైంది రుద్ర గారు, సడన్గా మీరు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు అనుకుంటూ బాధపడింది. ఒక 10 టైమ్స్ శ్రీనిధి నుండి మిస్డ్ కాల్స్ చూసి, సారీ శ్రీనిధి, నిన్ను బాధ పెడుతున్నందుకు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు కూడా నేనంటే ఇష్టం అని తెలిసింది. ఆ ఇష్టం నువ్వు ప్రేమ అనుకోవాలి. నువ్వు నాకు మొదట ప్రపోజ్ చేయాలి. ఇది ఒక మగాడికి ఉన్న అహంకారం అనిపించొచ్చు అందరికీ. నేను ప్రపోజ్ చేస్తే నువ్వు ఓకే చెప్పావు. కానీ నీ పేరెంట్స్ నిన్ను నాకు ఇవ్వడానికి ఒప్పుకోరు. నాకంటూ ఏం లేదు.
ఒక విక్రమ్ తప్ప. వాడు తలుచుకుంటే నీకు నాకు క్షణాల్లో పెళ్లి చేయగలడు. కాని వాడు నా మూలంగా మాటలు పడడం ఇష్టం లేదు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నీ పేరెంట్స్తో పోరాడి నన్ను గెలుచుకుంటావు. లేదంటే ఇక నీకు నాకు రాసిపెట్టి లేదనుకుంటాను అనుకున్నాడు. ఫోన్లో ఉన్న శ్రీనిధి ఫొటోస్ చూస్తూ. అతని కన్నీటి బొట్లు రాలి ఆమె ఫోటోపై పడ్డాయి. వాటిని తుడిచి తన వర్క్లో పడిపోయాడు. విక్రమ్ అనుకున్నట్టుగానే ఈవినింగ్ 4కి షూట్ ఆపేశారు. అక్కడి ప్లేసెస్ చూడడానికి ఇంకా గంట టైం ఉండడంతో చూడాలి అనుకునేవారు చూడొచ్చు అని కార్లో కూర్చున్నాడు విక్రమ్. విక్రమ్లో అందరికీ నచ్చేది ఇదే. వర్క్లో ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడో అలాగే ఎంప్లాయీస్ ఫీలింగ్స్కి విలువ ఇస్తాడు. సోనియాకి మేకప్ తీయడంలో హెల్ప్ చేసి మిగిలిన వాళ్లతో అక్కడ ప్లేసెస్ చూడడానికి వెళ్ళింది అభినయ. విక్రమ్, రుద్ర కార్లో కూర్చొని షూట్ చేసింది చూస్తూనే అభినయపై ఒక కన్నేసి ఉంచాడు. ఉల్లాస్ మాత్రం ఫ్రంట్ సీట్లో కూర్చొని తన ఫ్రెండ్ పంపిన సీసీ ఫుటేజ్ చూస్తున్నాడు. రాహుల్ ఆమెకి కొద్ది దూరంలో నిలబడి చిన్నపిల్లల ఐస్తో ఆడుకుంటున్న అభినయను ఆరాధనగా చూస్తున్నాడు. ఇంతలో అతనికి ఇంటి నుండి కాల్ రావడంతో పక్కకి వెళ్ళాడు. మార్నింగ్ నుండి వాళ్ళనే ఫాలో చేస్తున్న అభయ్కి ఇదొక గోల్డెన్ ఛాన్స్లా కనిపించింది. అభినయ్ను ఇక్కడి నుండి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి పోవాలన్న ఐడియా వచ్చింది అప్పటికప్పుడు. అభినయ పక్కన ఎవరూ లేరు. ఉన్న 3-4 కపుల్స్ వాళ్ళ రొమాన్స్లో సెల్ఫీలు దిగడంలో పడిపోయారు. ఎవరి కంట్లో పడకుండా అభినయ దగ్గరికి వెళ్ళి కింద కూర్చొని ఐస్తో ఇల్లు కడుతున్న అభినయను వెనక నుండి నోరు మూసేసి ఎత్తుకుపోయాడు. బక్కప్రాణి అయిన అభినయ అభయ్ బలం ముందు ఆమె సరిపోలేదు. అరవడానికి నోరు లేకుండా పోవడంతో గింజుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోతుంది. కాల్ మాట్లాడి వచ్చిన రాహుల్ అభినయ్ని ఎవరో వెళ్ళిపోవడంతో చూసి ఫాస్ట్గా వెళ్ళి అభయ్కి అడ్డుగా వచ్చాడు. రేయ్, ఎవర్రా నువ్వు? మర్యాదగా తనని వదులు అని ముందుకు వస్తుంటే, రేయ్ అక్కడే ఆగిపో, లేదంటే దీన్ని ఇక్కడే చంపేస్తాను అని అభినయ మెడలో ఉన్న స్కార్ఫ్తో ఆమె పీకపై పట్టు బిగించాడు అభయ్. నోనో, తనని ఏం చేయకు. నీకేం కావాలి? డబ్బా, బంగారమా? ఏది కావాలంటే అది తీసుకో అని కంగారుగా అన్నాడు తన మెడలో గోల్డ్ చైన్ చూపిస్తూ. అభయ్ గట్టిగా నవ్వుతూ 50 కేజీల బంగారం నా దగ్గర ఉండగా నీ బంగారం ఎవడికి కావాలి అన్నాడు అభినయను తనలో అదుముకుంటూ. చస్తావు నా కొడక, తనని ఏదైనా చేస్తే అన్నాడు ఎర్రబడ్డ కళ్ళతో ఒక అడుగు ముందుకు వేసి. అచ్చా, అంతుందిరా నీ దగ్గర? నువ్వు నా దారికి అడ్డు తప్పుకోకపోతే నేను కాదు, ఇది చస్తుంది నా చేతిలో అని పీకపై పట్టు బిగించాడు. అభినయ అభయ్ చేతిపై కొడుతుంది ఊపిరి ఆడక. రాహుల్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. కళ్ళు తేలేస్తున్న అభినయ వైపు టెన్షన్గా చూస్తుంటే అభినయ అని సింహం లాంటి గర్జన వినపడగానే అభయ్ గుండెల్లో బాంబు పేలింది. రాహుల్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. చిన్న పొరపాటు జరిగిన వాడి చేతుల్లో అభినయ ప్రాణాలు పోతాయి అని వెనకడుగు వేస్తూ అభినయ వైపు చూశాడు. ఊపిరి ఆడడం లేదు. కళ్ళు తేలేస్తున్న అభినయను టెన్షన్గా చూస్తుంటే అభినయ అని సింహం లాంటి గర్జన వినపడగానే అభయ్ గుండెల్లో బాంబు పేలింది. అది విక్రమ్ వాయిస్ అని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు ముగ్గురికి. రాహుల్, అభినయ రిలీఫ్గా ఫీల్ అవుతుంటే అభయ్కి ప్రాణాలే పోయాయి. కార్లో ఉన్న విక్రమ్ షూట్ చేసిన వీడియోకి ఎడిట్ చేసి రేపు స్క్రిప్ట్లో చేంజెస్ చెబుతూ అప్రయత్నంగా అభినయ ఉన్న ప్లేస్ వైపు చూస్తే అక్కడ ఆమె కనిపించలేదు. అనుబొమ్మలు ముడేస్తూ కారు దిగాడు. ఏమైంది విక్రమ్ అని ఫ్రంట్ సీట్లో కూర్చున్న ఉల్లాస్, రుద్ర అడిగారు. నథింగ్ అని అభినయ ఉన్న ప్లేస్ వైపు కదిలాడు. ఉల్లాస్ లైట్ తీసుకొని తన పనిలో పడితే రుద్ర విక్రమ్ను అనుసరించాడు. విక్రమ్ అభినయ కోసం వెతగ్గా ఎక్కడా కనిపించలేదు. ఆమెనే వెతుకుతూ ఎవరూ లేని ప్లేస్కి వచ్చేశాడు. అక్కడ అభినయ చేతికి ఉన్న గ్లౌజ్ కనబడగానే అతనికి అనుమానం వచ్చింది. ఫాస్ట్గా దాన్ని చేతిలోకి తీసుకొని అభినయ అంటూ ఆ ప్రదేశం దద్దరిల్లేలా అరుస్తూ అభయ్ ఉన్న ప్లేస్కి వచ్చాడు. అభినయ, అభినయ అని అరుస్తూ అక్కడికి వచ్చిన విక్రమ్ ఎదురుగా ఉన్న దృశ్యం చూసి ఉగ్ర రూపం దాల్చాడు. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ సింహంలా నడిచి వస్తుంటే పడిలిపోయాడు అభయ్. విక్రమ్కి దొరకకుండా తప్పించుకోవడానికి చూశాడు అభయ్. రాహుల్ను అయితే మాటల్లో మభ్యపెట్టాడు. కానీ విక్రమ్ అలా కాదు, ఎదుటివాడికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వడు అని టెన్షన్ పడుతూ పక్కకి చూసిన అభయ్కి సైడ్ కిందగా ఒక లోయలా కనిపించింది. అంతే, 10 అడుగుల దూరంలో ఉన్న ఆ లోయలోకి అభినయను తోసి ముందుకు పరిగెత్తాడు. అభినయ అని అరుస్తూ అభయ్ని వదిలేసి అభినయ వెనక వెళ్ళాడు విక్రమ్. అడ్డుకోవడానికి వచ్చిన రాహుల్ను అదే లోయలోకి నెట్టి పారిపోతుంటే రాహుల్ పక్కనే ఉన్న చెట్టుని ఒక చేత్తో పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకొక చేత్తో
అభయ్ కాలర్ పట్టుకున్నాడు. వదలమని రాహుల్ ఫేస్పై పంచేసిస్తున్నా రాహుల్ పట్టు సడలించడం లేదు. ఎంత కొట్టినా రాహుల్ వదలకపోవడంతో రుద్ర రావడం చూసి ఫాస్ట్గా తన షర్టు తీసి అక్కడి నుండి పారిపోయాడు. రుద్ర వచ్చేసరికి అభయ్ పారిపోవడంతో పడిపోతున్న రాహుల్కి హెల్ప్ చేసి విక్రమ్ దగ్గరికి వచ్చాడు. లోయ నుండి అభినయ్ను మోసుకొస్తున్న విక్రమ్తో ఏమైంది విక్రమ్, వాడెవడు అని కంగారుగా అడిగాడు. రాహుల్ తనకు తెలిసింది చెప్పాడు. వాడు ఎవడై ఉంటాడు అని అడిగాడు రుద్ర. అవన్నీ తర్వాత చూద్దాం అని చెప్పి అభినయని తీసుకుని ఫాస్ట్గా నడుస్తున్నాడు. అభయ్ పీక దగ్గర బిగించడం తర్వాత లోయలోకి తోయడంతో మంచులో కూరుకుపోయి అభినయను స్పృహ కోల్పోయేలా చేశాయి. 1/2 కిలోమీటర్ను 3 నిమిషాల్లో ఛేదించి తన కారు దగ్గరికి వచ్చాడు. వీళ్ళు వెళ్ళగానే మోడల్స్ టీం మొత్తం అందరినీ పంపించేసి వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు ఉల్లాస్. విక్రమ్ చేతిలో ఉన్న అభినయను చూసి విక్రమ్ ఏమైంది తనకి అని కంగారుగా అడిగాడు. అవన్నీ తర్వాత, ముందు కార్ స్టార్ట్ చేయి అని అరిచేసరికి వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి విక్రమ్ కూర్చున్న తర్వాత డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అభినయ లే, నన్ను చూడు అని తడుతూ ఆమెను లేపే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ లేవడం లేదు. ఇంతకుముందు చిన్నపిల్లలా మంచుతో ఆడుకున్న అభినయ ఇప్పుడు కళ్ళు తెరవకుండా ఉండడంతో అతనికి భయం వేస్తుంది. ఉల్లాస్ ఫాస్ట్గా హోటల్కి పోనివ్వు అని కంగారు పెట్టాడు. రుద్ర క్యాబ్ బుక్ చేసి రాహుల్తో ఉల్లాస్ కారును ఫాలో అయ్యాడు. హోటల్ రావడంతోనే అభినయ్ను ఎత్తుకుని పరుగును పెట్టాడు లోపలికి. నేరుగా తన రూమ్కి తీసుకువెళ్ళి బెడ్పై పడుకోబెట్టి రూమ్లో హీటర్ ఆన్ చేశాడు. ఉల్లాస్ డాక్టర్కి కాల్ చేయి అని అభినయ పక్కన కూర్చొని కాలికి ఉన్న షూస్, చేతులకు ఉన్న గ్లౌజెస్ తీసేసి అరికాళ్ళలో అరచేతుల్లో రుద్దుతున్నాడు. మెడ దగ్గర స్కార్ఫ్ తప్పిస్తుంటే ఎర్రగా కమిలిపోయి కనిపించింది. బాస్టర్డ్, వాణ్ణి వదిలేదే లేదు అనుకున్నాడు కసిగా. ఉల్లాస్ హోటల్ వాళ్లతో చెప్పడంతో వాళ్ళు ఒక లేడీ డాక్టర్ను పంపించారు. ఆవిడ అభినయ్ని చెక్ చేసి ఇట్స్ ఓకే, తలకి ఫీవర్ వచ్చింది, ఇంజెక్షన్ చేసి టాబ్లెట్స్ ఇస్తాను వేయండి, ఫుడ్ పెట్టకుండా వేడివేడిగా సూప్ తాగించండి అని ఒక ఇంజెక్షన్ చేసి టాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిన తర్వాత లేడీ సర్వెంట్ను పిలిపించి అభినయ డ్రెస్ మార్పించాడు. ఆ లేడీ విక్రమ్ ఇచ్చిన లాంగ్ ఫ్రాక్ వేసి అయిపోయింది సార్ అని బయట వెయిట్ చేస్తున్న విక్రమ్తో అంది. ఉల్లాస్ వైపు చూసి లోపలికి వెళ్ళాడు. ఉల్లాస్ ఆ లేడీకి కొన్ని డబ్బులు ఇచ్చి రుద్ర దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ను పిలిపించి రాహుల్ ముక్కుపై కొట్టిన 50 దెబ్బలకి బ్యాండేజ్ వేయించాడు. రుద్ర ఏం జరిగింది, అభినయ ఈ పరిస్థితుల్లో ఎందుకు ఉంది అని అడిగాడు. దాంతో జరిగింది చెప్పాడు. ఓ గాడ్, ఇంత జరిగిందా, ఎవడా ఈడియట్ అన్నాడు ఆవేశంగా. తెలీదు, కానీ మనకి తెలిసిన వాడే అన్నాడు. అంటే అని అడిగాడు. రాహుల్కి బెదిరించి తీసుకువెళ్ళాలి అనుకున్నవాడు విక్రమ్ రావడం చూసి అభినయను వదిలి తప్పించుకోవాలి అని చూశాడు. దాన్ని బట్టి చూస్తే వాడికి విక్రమ్ గురించి తెలిసి ఉండాలి అన్నాడు. నువ్వు చెప్పింది కరెక్టే, థ్యాంక్ యూ రాహుల్, నువ్వు మధ్యలో అడ్డుకోకపోయి ఉంటే విక్రమ్ వచ్చేలోపు వాడు అభినయను తీసుకువెళ్ళిపోయేవాడు అన్నాడు ఉల్లాస్. పర్వాలేదు సార్ అన్నాడు. కానీ మనసులో వీళ్ళకెందుకో అభినయ గురించి అంత కంగారు పడ్డారు, ముఖ్యంగా విక్రమ్ సార్. అభినయను అతను లోయలోకి తోసినప్పుడు విక్రమ్ సార్ కళ్ళల్లో భయం చూశాను అనుకున్నాడు. ఓకే రాహుల్, రెస్ట్ తీసుకో అని బయటకు వచ్చారు ఇద్దరు. విక్రమ్ ఎక్కడా అని అడిగాడు రుద్ర. అభినయ దగ్గర ఉన్నాడు, ఇప్పుడే డాక్టర్ వచ్చి వెళ్ళారు అన్నాడు. సరే మనం చూద్దాంరా అని వెళ్తుంటే ఇప్పుడు వద్దు, మార్నింగ్ మాట్లాడుదాం అని ఆపేశాడు ఉల్లాస్. డాక్టర్ వెళ్ళిన తర్వాత విక్రమ్ అభినయ పక్కన కూర్చొని ఆమె చేతిని పట్టుకున్నాడు. ఐఎమ్ సారీ అభినయ, నిన్ను ప్రతిసారి ప్రమాదంలో పడేస్తున్నాను. ఇప్పుడు నా నిర్లక్ష్యం వల్లే నువ్వు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నావు అని ఆమె చేతిని నుదుటికి ఆంచి బాధపడ్డాడు. అమూల్య బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని జ్యోత్స్నకి కాల్ చేసి కాఫీ షాప్కి రమ్మని చెప్పింది. హాయ్ అమూల్య, ఏం డెసిషన్ తీసుకున్నావు అని అడిగింది జ్యోత్స్న. జ్యోత్స్న, నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను అంది అమూల్య. వావ్, గుడ్ డెసిషన్ అని పొగిడింది. ఇంతలో ఒక వ్యక్తి వారి ముందుకు వచ్చాడు. అతన్ని చూసి అమూల్య, అతను నీ బాయ్ ఫ్రెండ్ పవన్ అని పరిచయం చేసింది. పవన్ 6 feet హైట్, 6 pack బాడీతో, ఫెయిర్ స్కిన్ టోన్తో చాలా హ్యాండ్సమ్గా ఉండడంతో కళ్ళు నోరు వదిలేస్తూ చూస్తూ ఉండిపోయింది అమూల్య. హాయ్ అమూల్య అని పరిచయం కాకముందే సైడ్ హగ్ చేసుకున్నాడు. అతను అలా హగ్ చేసుకోవడంతో సిగ్గుపడుతూ తలదించుకుంది. హే, నువ్వు సిగ్గుపడుతుంటే చాలా అందంగా ఉన్నావు అన్నాడు అమూల్య బొగ్గగిల్లుతూ. పవన్, చాలా ఫాస్ట్గా ఉన్నావే అమూల్య, ఈ ప్రాబ్లం తీరిపోనట్టే అంది జ్యోత్స్న.
డోంట్ వర్రీ అమూల్య, మన గురించి ఎవరికీ తెలియదు, ఫీల్ ఫ్రీ అని చిల్ చేశాడు. ఈవినింగ్ వరకు అతనితో ఉంటూ కొంచెం ఫ్రీ అయ్యింది అమూల్య. జ్యోత్స్న చెప్పిన ప్లాన్కి ఎక్కడో చిన్న గుబులు ఉన్న అమూల్య ఎప్పుడైతే పవన్ని చూసిందో అతనికి పడిపోయింది. అతనితో లివింగ్లో ఉండడానికి ఉత్సాహంగా ఓకే చెప్పేసింది. అమూల్య వెళ్ళిన తర్వాత పవన్ ఫస్ట్ లెవెల్ సక్సెస్ అని ఎవరికో మెసేజ్ చేశారు. అటు నుండి ఓకే అని రిప్లైతో పాటు మనీ కూడా రావడంతో హ్యాపీగా వెళ్ళిపోయాడు జల్సాలకు. విక్రమ్ నుండి తప్పించుకొని వచ్చిన అభయ్ తన రూమ్కి వెళ్ళాడు. ఇప్పుడు గనక విక్రమ్కి దొరికితే ఖైమా కొట్టినట్టు కొట్టి చంపడం ఖాయం అనుకొని విక్రమ్ పట్టుకోక మునిపే ఇక్కడి నుండి బయటపడాలి అని తన బ్యాగ్ సర్దుకున్నాడు. నైట్ 10కి హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని 9:30కి రూమ్ చెక్ ఇన్ అయ్యి క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాడు. 15 మినిట్స్లో అక్కడికి చేరుకొని వెయిటింగ్ లాడ్జ్లో కూర్చున్నాడు. ఒళ్ళంతా చెమటలతో ముద్దైపోవడంతో లేచి వాష్రూమ్కి వెళ్ళాడు ఫేస్ వాష్ చేసుకోవడానికి. ఫేస్ వాష్ చేసుకుంటున్న అభయ్ మెడపై కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని బలిష్టంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు మోసుకుపోయారు మూడో కంటికి తెలియకుండా. అభినయకి డాక్టర్ చెప్పినట్టు వేడివేడిగా సూప్ బలవంతంగా పట్టించి టాబ్లెట్స్ వేశాడు. జుట్టు తడిగా ఉండడంతో షిట్, జుట్టు కూడా తడిగా ఉంది అని జడ విప్పి హెయిర్ డ్రైయర్ ఆరబెట్టి జుట్టు ఆరిన తర్వాత అభినయ్కి బ్లాంకెట్ కప్పాడు. చలిని తగ్గించేది. ఆమె పక్కన కూర్చొని చేతిని పట్టుకొని అభినయ వైపు చూస్తూ కూర్చొని నిద్రపోయాడు. అర్ధరాత్రి ఫీవర్ ఎక్కువైంది. అభినయకి మత్తులోనే ఇబ్బందిగా కదులుతుంటే ఆమె చేతిని పట్టుకొని పడుకున్న విక్రమ్కి మెలకువ వచ్చింది. ఆమె దేనికో ఇబ్బంది పడుతుందని దగ్గరికి వెళ్ళి అభినయ అంటూ చెంపలు తడుతూ లేపుతుంటే విక్రమ్పై ఒక్కసారిగా వామిటింగ్ చేసుకుంది. విక్రమ్ చిరాకు పడకపోగా టెన్షన్ పడుతున్నాడు. ఎందుకంటే అభినయపై కూడా కొంచెం కక్కుకుంది. ఇప్పుడు డ్రెస్ ఎలా మార్చాలి? ఫీవర్ కూడా ఎక్కువైనట్టు అనిపించింది విక్రమ్కి. అభినయ మెలకువలో లేకపోయినా చలికి వణుకుతూ ముడుచుకుపోతుంది. ముందుగా తన డ్రెస్ చేంజ్ చేసుకుని అభినయ కోసం డ్రెస్ తెచ్చాడు. ఈ డ్రెస్సెస్ పెట్టడం మంచిదైంది అనుకొని ఇప్పుడు అభినయ డ్రెస్ ఎలా మార్చాలి అని తికమక పడుతున్నాడు. టైం 12:30 అయింది. ఈ టైంలో ఎవరు ఉంటారు? తన దగ్గర పనిచేసే వాళ్లలో గర్ల్స్ని పిలుద్దామంటే విక్రమ్ రూమ్లో అభినయ ఏం చేస్తుంది అని డౌట్ వస్తుంది. అభినయ గురించి గాసిప్స్ వస్తాయి అని ఆగిపోయాడు. ఏం చేయాలో తెలియక ఆ డ్రెస్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ అభినయ వైపు చూశాడు. చలికి వణుకుతూ కనిపించింది. నువ్వే డ్రెస్ మార్చు, నీ భార్యకేగా మార్చేది, పరాయేవాడి భార్యకి కాదు కదా అని మనసు చెప్పింది. నో, ఎంత భార్య అయితే మాత్రం ఆమె పర్మిషన్ లేకుండా డ్రెస్ మార్చడం మంచి విషయం కాదు అని మైండ్ హెచ్చరించింది. మైండ్కి మనసుకి మధ్య కాసేపు నలిగిపోతూ చివరికి మనసుకు ఓటేసి అభినయ డ్రెస్ మార్చడానికి సిద్ధపడ్డాడు. రూమ్లో ఉన్న లైట్ ఆఫ్ చేసి చీకటిగా మార్చి అభినయ దగ్గరకు వెళ్ళాడు. చేత్తో తడమగా అభినయ ఫేస్ తగిలింది. చేతిని ఇంకొంచెం కిందకి తీసుకొచ్చాడు. మెత్తగా తగిలిన ఆమె ఎదభాగంకి చేతిని తగిలి కరెంట్ షాక్ కొట్టినట్టు వెనక్కి తీసుకున్నాడు. ఈసారి జాగ్రత్తగా భుజం దగ్గర నుండి డ్రెస్ తప్పించి మెల్లగా డ్రెస్ రిమూవ్ చేసి తన చేతిలో ఉన్న ఇంకొక ఫ్రాక్ వేసేశాడు. లైట్ ఆన్ చేసి పట్టిన చెమటలు తుడుచుకుంటూ, బాబోయ్, నిన్ను చూడకుండానే టెంప్ట్ అయిపోయాను. ఎంత కష్టంగా కంట్రోల్ చేసుకున్నాను. ఇక నిన్ను చూస్తే ఖచ్చితంగా కంట్రోల్ తప్పేవాడిని. ఒక మగాడికి చెమటలు పట్టించడం మీ ఆడవాళ్ళకి చిటికలో పని కదా అన్నాడు నిద్రపోతున్న అభినయ్తో. వణుకుతూ ఉంది. షిట్, నీకు ఫీవర్ ఎక్కువైంది, ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ అక్కడున్న ఫ్రిడ్జ్ వైపు చూశాడు. అందులో ఉన్న కూలింగ్ వాటర్ తీసుకొని నాప్కిన్తో అభినయ ఒళ్ళు తొడవడం చేశాడు. అయినా ఇంకా వణుకుతూ ఉండడంతో 2 బ్లాంకెట్స్ కప్పాడు. ఇంకా ఆమెకి చలి తగ్గలేదు అని తెలిసి సారీ అభినయ, ఇప్పుడు ఇంతకంటే ఇంకేం చెయ్యలేను అని తన షర్ట్ తీసి ఆమె పక్కన పడుకొని తన కౌగిల్లో బంధించాడు. అగ్గిలా ఆమె బాడీ కాలిపోతున్నా ఏమాత్రం దూరం జరగకుండా ఆమెను ఇంకా తనలో పొదుముకుంటూ ఆమె చలి తగ్గించే ప్రయత్నం చేశాడు. అభినయ వెచ్చగానే నిద్రపోతుంది. కానీ విక్రమ్కి ఇక్కడ రకరకాలుగా ఉంది. వెంటనే లేచి తన బ్యాగ్లో ఉన్న టాబ్లెట్స్ వేసుకొని కొంచెం స్థిమితపడిన తర్వాత తిరిగి ఆమె పక్కన పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మెడ దగ్గర వెచ్చగా వస్తున్న శ్వాసకి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది అభినయ. చుక్కల్లో చంద్రుడి వలె కనిపించిన తన పతి మోము చూసి అభినయ పెదవుల్లో అందమైన చిరునవ్వు మెరిసింది. నుదుటిన పడుతున్న సిల్కీ హెయిర్ని వెనక్కి జరిపింది. నిన్న జరిగింది గుర్తొచ్చి ఒక్క క్షణం భయపడినా, మీరుండగా నాకేమవుతుందండి,
నాకు తెలుసు మీరు వస్తారని. నేను అనుకున్నట్టుగానే మీరు వచ్చి నన్ను కాపాడారు అంటూ తన గుండెలపై నిద్రపోతున్న విక్రమ్ తల నిమురుతూ అనుకుంది. విక్రమ్ బరువుకి ఒళ్ళంతా పట్టేసినట్టు అనిపించి అతన్ని పక్కకు జరపాలని బ్లాంకెట్ తొలగించి షర్ట్ లేకుండా ఉన్న విక్రమ్ బేర్ బాడీ చూసి షాక్ అయింది. తర్వాత తన డ్రెస్ చూసుకొని, ఇదేంటి నా డ్రెస్ ఎవరు మార్చారు, చీర తీసి డ్రెస్ ఎవరు వేశారు అని కంగారుగా తన డ్రెస్ చూసుకుంటే గుండె జల్లుమంది. ఇన్నర్స్ లేకుండా మోకాలి కిందకి ఉన్న ఫ్రాక్ చూసుకొని ఏం జరిగింది అని టెన్షన్గా ఆలోచిస్తుంటే విక్రమ్ కదిలి ఒక కాలు తీసి అభినయపై 2 కాళ్లపై వేశాడు. వేసేటప్పుడు అభినయ డ్రెస్ మోకాలి కిందకి ఉన్నది మోకాలి పై వరకు జరిగిపోయింది. డ్రెస్ లేని తొడ కాలి దగ్గర విక్రమ్ కాలు ఉండేసరికి గుండె వేగంగా కొట్టుకోసాగింది. కాలు తీద్దామనుకుంటే విక్రమ్ కాలు కదపడం తన వల్ల అవ్వడం లేదు. కాలు జరపలేక తను లేవలేక అవస్థ పడుతూ విక్రమ్ కాలు కింద ఉన్న డ్రెస్ను కష్టంగా కిందకి లాక్కుంది. ఒక 15 మినిట్స్ చూసింది. విక్రమ్ ఎంతకీ లేవకపోవడంతో విక్రమ్ గారు అని పిలిచింది. మత్తుగా నిద్రపోతున్న విక్రమ్కి అభినయ వాయిస్ వినపడి మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా అభినయ ఫేస్ కనిపించింది. అభినయ, ఇప్పుడు ఎలా ఉంది, నీకు ఫీవర్ తగ్గిందా అని నుదిటిపై మెడపై చేతిని పెట్టి చూశాడు. ఆమె నుండి లేవకుండానే అతని కేరింగ్కి మురిసిపోతూ బాగుంది అంది. కానీ ఆమె నోటి నుండి మాట రాలేదు. ఎలా వస్తుంది, 90 కేజీల బరువు మోస్తుంటే? ఏమైంది అభినయ నీ వాయిస్కి అన్నాడు. అది అని కిందకి చూసింది. ఏంటి అని అతని కిందకి చూస్తే అభినయను సగం ఆక్రమించేసి ఉన్నాడు ఆమెపై. అంతే, టక్కున లేచి నిలబడి అది ఏం చెప్పాలో తెలియక నాంచుతుంటే అభినయ లేచి బెడ్ రెస్ట్ కానుకొని కూర్చొని నా చీర ఎవరు మార్చారు అని ఇబ్బందిగా అడిగింది, భుజాల దగ్గర డ్రెస్ లాక్కుంటూ. నిన్న నువ్వు మంచులో కూరుకుపోయావు, ఫుల్ ఫీవర్ వచ్చింది, నీకు శారీ కూల్గా ఉందని రూమ్ సర్వెంట్ని లేడీని పిలిచి మార్పించాను అన్నాడు. విక్రమ్ మార్చేయడేమో అనుకున్న అభినయ లేడీని పిలిపించి మార్పించాను అని చెప్పడంతో ఒక్క నిమిషం విక్రమ్ను తప్పు పట్టినందుకు తన్ని తాను తిట్టుకుంది. 5 నిమిషాల సైలెన్స్ తర్వాత వెళ్ళి ఫేస్ వాష్ చేసుకునిరా, బ్రేక్ఫాస్ట్ చేద్దు అన్నాడు. అలాగే అంది. కానీ బెడ్ దిగడం లేదు తను వేసుకున్న డ్రెస్ వల్ల. ఏమైంది అని అడిగాడు ఆమె బెడ్ దిగకపోవడంతో. అది ఈ డ్రెస్ నాకు ఇబ్బందిగా ఉంది అంది. అభినయ, నువ్వు ఇబ్బంది పడేలా ఆ డ్రెస్ లేదు, నీకు కంఫర్ట్గానే ఉంటుందిలే, ఆ డ్రెస్ తీసుకున్నాను అని వెంటనే నాలుగు ఖర్చుకున్నాడు. ప్రేమ నిండిన కళ్ళతో చూస్తున్న అభినయ చూపులకి తడబడి, నేను బాల్కనీలో ఉంటాను, నువ్వెళ్ళు అని వెళ్తూ వెనక్కి తిరిగి వెళ్ళగలవా అని అడిగాడు. వెళ్తాను అని తల ఊపింది. ఓకే, నీరసంగా అనిపిస్తే నన్ను పిలువు, వాష్రూమ్ డోర్ క్లోజ్ చేసుకోకు అని చెప్పి బాల్కనీలోకి వెళ్ళాడు. అభినయ్పై తను పవలించడం గుర్తుకు వస్తుంటే అతని ఫేస్లో సిగ్గు తొంగి చూసింది. ఆమె నుండి వస్తున్న చందనపు పరిమళంకి అతని బాడీ హీటెక్కిపోతుంది. షర్టు లేకుండా మంచులో ఉన్న అతని వేడి తగ్గించలేనంతగా ఇప్పుడు తనలో వస్తున్న మార్పు అతనికి అర్థమైంది. గోడకు రక్తం వచ్చేలా చేత్తో గట్టిగా పంచిచ్చి రూంలోకి వచ్చాడు. అభినయ ఇంకా వాష్రూంలో నుండి రాలేదు. ఒక పేపర్ పెన్ తీసుకొని, చిన్న వర్క్ ఉంది, బయటికి వెళ్ళి గంటలో వచ్చేస్తాను, మిల్క్ ఆర్డర్ చేశాను, తాగి టాబ్లెట్స్ వేసుకో, నేను వచ్చేంతవరకు బయటకు రాకు అని రాసి అభినయ్కు కనిపించేలా పెట్టి కార్ కీస్ వ్యాలెట్ తీసుకుని బయటకు వెళ్ళాడు. ఎక్కడైనా శానకొంపలకి కొదవలేదు కదా. గూగుల్లో కొట్టగానే అడ్రస్తో సహా చెప్పింది. కార్ ఆ సైడ్ తిప్పాడు. గంట తర్వాత తనతో గడిపిన కాల్గల్కి డబ్బులిచ్చి కార్ ఎక్కాడు. స్టీరింగ్ పై తల పెట్టుకొని, సారీ అభినయ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నాకు ఇది తప్పడం లేదు అని బాధగా అనుకొని భారంగా హోటల్కి కదిలాడు. మంచు వల్ల 7 దాటినా సూర్యుడు ఇప్పుడే తొంగి చూస్తున్నాడు. హోటల్కి రావడంతో కార్ పార్క్ చేసి తన రూమ్కి వెళ్తూ ఈరోజు షూట్ క్యాన్సిల్ అని టీంకి చెప్పమని ఉల్లాస్కి మెసేజ్ చేసి తన రూమ్కి వెళ్ళాడు. విక్రమ్ వెళ్ళేసరికి అభినయ స్నానం చేసి చీర కట్టుకుని ఉంది. అభినయ, స్నానం ఎందుకు చేశావు, నీకు ఎక్కువ ఫీవర్ ఉంది, అది మర్చిపోయావా అన్నాడు సీరియస్గా. అది చిరాగ్గా ఉందని చేశాను, వేడి నీళ్లతో అంది తలదించుకొని. ఇంకేం అనలేక పాలు తాగావా అని అడిగాడు. లేదు, మీరు వస్తారని వెయిట్ చేస్తున్నా అంది. నేను లేకపోయినా నువ్వు టైంకి తినాలి అని చెప్పాను కదా అని అభినయ దగ్గరికి వెళ్ళబోతూ ఆగిపోయాడు. తను ఎక్కడి నుండి వచ్చాడో గుర్తుకు వచ్చి ఒక 5 మినిట్స్ అని వాష్రూంలోకి దూరాడు. వేడి వేడి వాటర్తో స్నానం చేసి డ్రెస్ వేసుకొని బయటకు వచ్చాడు. చల్లారిన పాలను పక్కన పెట్టి మళ్ళీ పాలతో పాటు బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేశాడు.
అభినయతో పాటు తను తిని పాల గ్లాస్ ఆమె ముందుంచాడు. వద్దండి అంది ఫేస్ అదోలా పెడుతూ. కుదరదు, నువ్వు తాగాలి అని పట్టుపట్టేసరికి కష్టంగా తాగింది. ఒక 5 మినిట్స్ తర్వాత టాబ్లెట్స్ ఇచ్చి అదే రూమ్లో కనెక్టింగ్ డోర్ ఓపెన్ చేసి వెళ్ళి నీ రూమ్లో రెస్ట్ తీసుకో అన్నాడు. నా రూమ్ మీ రూమ్కి డోర్ అంది అర్థం కాకుండా. ఇక్కడ కొన్ని కనెక్టింగ్ రూమ్స్ ఉన్నాయి, మనకి అదే వచ్చింది అని తడుముకోకుండా అబద్ధం చెప్పి వెళ్ళి రెస్ట్ తీసుకో, నాకు చిన్న పని ఉంది, లంచ్ టైంకి వచ్చేస్తాను అన్నాడు. అలాగే అని తల ఊపి వెళ్ళింది తన రూమ్కి. అభినయ వెళ్లడంతో డోర్ క్లోజ్ చేసి తన ఫోన్ తీసుకుని ఉల్లాస్కి రుద్రకి మెసేజ్ చేశాడు పార్కింగ్ ప్లేస్కి రమ్మని. విక్రమ్ వెళ్ళిన తర్వాత బెడ్ పై పడుకొని నిన్న జరిగింది గుర్తుకు తెచ్చుకుంది. నిన్న వచ్చింది అభయ్ అని అతని వాయిస్ బట్టి అర్థమైంది అభినయకి. ఆయనకి అభయ్ గురించి చెప్పకుండా తప్పు చేశానా? ఇప్పుడు చెప్తే ఇంత జరిగినా నాకెందుకు చెప్పలేదు అని సీరియస్ అయితే ఏం చేయాలి? ఒకవేళ నేను చెప్పింది నమ్మకపోతే అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ టాబ్లెట్స్ మత్తులోకి నిద్రలోకి జారుకుంది. విక్రమ్ పార్కింగ్ ప్లేస్లో వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో అక్కడికి రుద్ర, ఉల్లాస్తో పాటు రాహుల్ కూడా రావడంతో వీడెందుకు వస్తున్నాడు అనుకున్నాడు. కానీ ఏం మాట్లాడలేదు. కార్ కీస్ ఉల్లాస్పై విసిరి అడ్రస్ చెప్పి బ్యాక్ సీట్లో కూర్చున్నాడు. విక్రమ్ పక్కన రుద్ర కూర్చుంటే రాహుల్ ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. ఉల్లాస్ కార్ స్టార్ట్ చేసి విక్రమ్ చెప్పిన అడ్రస్కి కార్ పోనిచ్చాడు. ఫేస్ వాష్ చేసుకుంటున్న తనని ఎవరో మెడ దగ్గర కొట్టడంతో ఉలిక్కిపడి లేచాడు అభయ్. తను ఎక్కడ ఉన్నదో చూసుకున్నాడు. అదొక పాత బట్టల ఫ్యాక్టరీ అని. అక్కడున్న పాడైన మిషన్స్, చిరిగిపోయిన మట్టి, కొట్టుకుపోయినట్టు ఉన్న క్లాత్స్ చూడగానే అర్థమయ్యింది అభయ్కి. హలో, ఎవరైనా ఉన్నారా? నన్ను ఎవరు తీసుకొచ్చారు అని గొంతు చించుకొని అరుస్తున్నా అతని మాట అతనికి రీసౌండ్లా వినిపిస్తుంది. కానీ అభయ్కి ఎవ్వరూ ఆన్సర్ చేయడం లేదు. చుట్టూ చీకటిగా ఉంది. తను ఉన్న ప్లేస్లో ఒక బల్బు ఉంది. అది కూడా వెలుగుతూ ఆరుతూ ఉంది. పైకి లేచి భయంకరంగా ఉన్న ఆ ప్లేస్కి ఎవరు తీసుకొచ్చారు? ఒకవేళ విక్రమ్కి దొరికిపోలేదు కదా? ఆ ఊహకే అతనికి వణుకు పుట్టింది. ఇక లేట్ చేయకుండా బయటికి వెళ్లే మార్గం కోసం వెతుకులాట ప్రారంభించాడు. ఇంతలో ఆ చీకటిని చీలుస్తూ వెలుగు రేఖలు వచ్చి అబ్బాయి ఫేస్పై పడగానే మొహానికి చేతులు అడ్డు పెట్టుకుని వేళ్ల సందులో నుండి లోపలికి వస్తున్న మనిషిని చూడగానే అతని కళ్ళు పెద్దవయ్యాయి. విక్రమ్ అని వణుకుతున్న గొంతుతో పిలిచాడు. హాయ్ అబ్బాయ్, కాశ్మీర్ వచ్చి నన్ను కలవకుండా వెళ్ళిపోతున్నావా అంటూ డేవిడ్ చైర్ వేయడంతో అందులో కూర్చొని అడిగాడు. గుటకలు మింగుతూ విక్రమ్ వైపే చూస్తుంటే, కూర్చో. అరెరే, నీకు కుర్చీ వేయలేదా? ఏమనుకోకు, నువ్వు నన్ను మీట్ అవ్వకుండా వెళ్ళిపోతుంటే మా వాళ్ళు కోపంగా ఉన్నారు నీపై, అందుకే నిన్ను తీసుకొచ్చి మర్యాదలు చెయ్యలేదు అని డేవిడ్ వైపు చూశాడు. అవును సార్, ఇది మీ పర్సనల్ కదా, మీరే మర్యాదలు చేస్తే బాగుంటుందని అనుకున్నాను అన్నాడు డేవిడ్. మర్యాదలు అన్న వర్డ్ అభయ్ వైపు చూసి ఒత్తి పలికాడు. ఓకే, మరి అరేంజ్మెంట్స్ చేశారా అని అడిగాడు. ఎస్ సార్ అని అక్కడున్న ఒక బాడీగార్డ్ వైపు చూశాడు. అతను బయటికి వెళ్ళి కొన్ని థింగ్స్ తెచ్చాడు. వాటిని చూడగానే అభయ్ గుండె వేగంగా కొట్టుకోసాగింది. సుత్తి, వేడి నీళ్లు, యాసిడ్, షార్పుగా ఉన్న నైఫ్స్, కరెంటు వైర్లు చూడగానే విక్రమ్కి అంతా తెలిసిపోయింది అని అర్థమయ్యింది. ఫాస్ట్గా వెళ్ళి విక్రమ్ కాళ్ళపై పడిపోయాడు. విక్రమ్, ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చెయ్యను. విక్రమ్, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అంటూ విక్రమ్ షూస్ పట్టుకొని ప్రాధేయపడ్డాడు. తన కాళ్ళ దగ్గర ఉన్న అభయ్ జుట్టు పట్టుకొని పైకి లేపాడు. ఎర్ర జీరాలు కమ్ముకున్న విక్రమ్ కళ్ళను చూసి నిలువెల్లా చెమటలు పట్టేశాయి అభయ్కి. ఏమన్నావు? క్షమించి వదిలేయాలా? నీ ప్లేస్లో నా అభినయ ఉంటే వదిలేసేవాడివా అన్నాడు కోపంగా. భయంగా విక్రమ్ వైపు చూస్తుంటే, నిజం చెప్పు, వదిలేసేవాడివా అని గర్జించగానే ఉలిక్కిపడి కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు. కదా, మరి అలాంటప్పుడు నిన్నెలా వదిలేస్తాను అనుకున్నావు? నువ్వు జాలి లేకుండా అభినయ గొంతు పట్టుకున్నప్పుడు నా ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది తెలుసా అన్నాడు కళ్ళల్లో వస్తున్న నీటిని తుడుచుకుంటూ. అప్పుడు అభినయ పరిస్థితి తలుచుకొని రాహుల్కి బాధ అనిపించింది. నువ్వు చెప్పింది నిజమే విక్రమ్, పెద్ద పాపం చేయబోయాను అని చంపలపై కొట్టుకుంటూ నన్ను వదిలే, మీకెవ్వరికీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాను అని వేడుకున్నాడు. నువ్వెందుకు కష్టపడడం, నేనే పంపిస్తాను కదా అని జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అభయ్ తలను గోడకి గుద్దించాడు. అలా ఒక్కసారి కాదు, అభయ్ తల నుండి రక్తం వచ్చేలా గోడకేసి కొట్టేశాడు. విక్రమ్ క్రూరత్వం చూసి రాహుల్ జడుసుకుని ఉల్లాస్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఇటు ఉల్లాస్, రుద్రకి భయంగా ఉంది.
కానీ అభినయ పడ్డ బాధ ముందు ఇది తక్కువే అనిపించింది. తల నుండి రక్తం కారుతున్న అభయ్ని వదిలి అక్కడున్న వేడి వేడి నీళ్లు తెచ్చి అభయ్ తలపై గుమ్మరించాడు. అతను అరిచిన అరుపుకి ఆ ఫ్యాక్టరీ మొత్తం రీసౌండ్ వస్తే అక్కడున్న అందరూ వణికిపోయారు. అభయ్ రూపం చూసి వేడి నీళ్లు వంపిన పాత్రను అభయ్ ఫేస్ కేసి కొట్టి, డేవిడ్, నేను ఇక్కడున్న 10 రోజులు వీడికి రోజుకొక నరకం చూపిస్తాను. నేను వచ్చేసరికి వీడిని ప్రిపేర్ చేసి ఉంచండి అని సిగరెట్ తీసి వెలిగిస్తూ బయటికి నడిచాడు. అతని వెనకే ఉల్లాస్, రుద్ర వెళ్తుంటే సార్ అంటూ ఉల్లాస్కి అడ్డుగా వచ్చాడు రాహుల్. ఏంటి రాహుల్ అని అడిగాడు. సార్, అతన్ని అంతలా టార్చర్ పెట్టడంలో సార్ ఉద్దేశం ఏంటి? నిన్న అభినయ లోయలో పడుతున్నప్పుడు విక్రమ్ సార్ కళ్ళల్లో భయం చూశాను. అభినయ ఒక మ్యారీడ్ ఉమెన్ అని తెలిసి ఎందుకిలా చేస్తున్నారు? విక్రమ్ సార్, అతనికి అభినయపై ఉన్న ఫీలింగ్స్ ఏంటి అని నిలదీశాడు. చూస్తుంటే నీకు విక్రమ్ సార్ ఫీలింగ్స్ అర్థమయ్యి కానట్టు ఉన్నాయే అని అడిగాడు ఉల్లాస్. అవును అని తల ఊపాడు. చూడు రాహుల్, విక్రమ్ సార్కి అభినయకి పెళ్ళయింది. కొన్ని కారణాల వల్ల బయట తెలియకుండా వీళ్ళ పెళ్లి మ్యాటర్ హైడ్ చేస్తున్నారు. ఈ విషయం బయట ఎవరికి చెప్పకు అని 2 ముక్కల్లో విక్రమ్ అభినయ రిలేషన్ చెప్పి బయటికి నడిచాడు. అంటే అభినయని పెళ్లి చేసుకుంది ఇతనా? వీళ్ళిద్దరికీ ఎలా కుదిరింది? విక్రమ్ సార్ డబ్బున్నవారు, అభినయ జాబ్ చేస్తే గాని వాళ్ళింట్లో గడవదు అని ఆలోచిస్తూ, ఏదో ఒకట్లే, అభినయ హ్యాపీగా ఉంటే చాలు. విక్రమ్ సార్ కళ్ళల్లో అభినయపై ప్రేమ కనిపిస్తుంది. మనిషి ఎలాంటి వాడైనా ప్రేమకి లొంగక తప్పదు అనుకొని ఉల్లాస్ వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. విక్రమ్, అభయ్ కాశ్మీర్ ఎప్పుడు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? నువ్వేమో నిన్న అభినయను కిడ్నాప్ చేసిన వాడు దొరికాడు అని తీసుకొచ్చావు. ఇక్కడ చూస్తే అభయ్ ఉన్నాడు. అంటే అభయేనా అభినయను కిడ్నాప్ చేయాలని చూసింది అని అడిగాడు రుద్ర. హా అవును, ఇప్పుడే కాదు, ఇంతకు ముందు అభినయ హాస్పిటల్లో ఉండడానికి కారణం కూడా వీడే అన్నాడు సిగరెట్ కోపంగా స్మాష్ చేస్తూ. ఏంటి అని ఉల్లాస్, రుద్ర షాకింగ్గా అడిగారు ఇద్దరు. అవును, నిన్న అభినయ కనిపించలేనప్పుడు తన్ని వెతుక్కుంటూ వస్తుంటే నా ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది క్రిష్ నుండి. అది అభయ్ యూజ్ చేసిన కార్డు, బిల్లు ఇంకా డీటెయిల్స్. అందులో అభయ్ కాశ్మీర్కి ఫ్లైట్ బుక్ చేసుకున్న బిల్, ఇంకా మనం దిగిన హోటల్లో వాడు రూమ్ తీసుకున్నట్టు డీటెయిల్స్ ఉన్నాయి. రాహుల్, అభయ్ని పట్టుకున్నప్పుడు వాడు దొరకలేదు, కానీ వాడి షర్టు దొరికింది. వాడు వాడే బ్రాండ్ నాకు తెలుసు కాబట్టి వాడే అని ఫిక్స్ అయ్యాను. అభినయకి డాక్టర్ ఇంజెక్షన్ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్రిష్ నాకు ఇంకొక మెసేజ్ పెట్టాడు. నైట్ 10కి హైదరాబాద్కి టికెట్ బుక్ చేసుకున్నాడని. ఇక లేట్ చేయకుండా డేవిడ్ వాళ్ళకి చెప్పి వాడిని తీసుకురమ్మని చెప్పాను. ఇప్పుడు వాడి నోటితోనే నిజం ఒప్పుకున్నాడు. చి, వాడు మనిషేనా? అసలు అభినయకి వాడికి రిలేషన్ ఏంటో తెలియనంత కామంతో కళ్ళు మూసుకొని పోయాయా వెదవకి అన్నాడు రుద్ర. వాడు మనిషి అయితే చెల్లెలు వరుస అయ్యే అభినయను తప్పుడు దృష్టిలో చూస్తాడేంట్రా? విక్రమ్తో పాటు రేపటి నుండి మేము కూడా వాడికి కోటింగ్ ఇస్తాం అని కోపంగా అన్నాడు ఉల్లాస్. విక్రమ్ రాహుల్ వైపు చూసి, థ్యాంక్ యూ రాహుల్, నిన్న నువ్వు కరెక్ట్ టైంలో వాడిని ఆపటం వల్ల అభినయ నాకు దక్కింది అన్నాడు. థ్యాంక్స్ చెప్పడం ఎందుకు సార్, అభినయ నా ఫ్రెండ్, ఒక ఫ్రెండ్గా ఆ మాత్రం బాధ్యత నాకు ఉంటుంది కదా అన్నాడు. అభయ్ అరుపులతో పాటు ఇంకొక 10 మంది అరుపులు వినిపిస్తుంటే, విక్రమ్, ఆ అరుపులు ఎవరివి అని అడిగాడు రుద్ర. అభినయని చంపడానికి వచ్చిన గ్యాంగ్వి అని ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పగానే ఏంటి అన్నారు ముగ్గురు. హా, నిన్న అభయ్ కిడ్నాప్ చేయడానికి ముందు వీళ్ళు అభినయను చంపాలని చూశారట. అభినయకి సెక్యూరిటీగా పెట్టిన డేవిడ్ పట్టుకొని వీళ్ళని ఇక్కడ బంధించాడని. తీసుకొచ్చినప్పుడు అభయ్కి అభినయను తీసుకువెళ్ళడానికి అవకాశం వచ్చింది అన్నాడు. అభినయని చంపమని వీళ్ళకి ఎవరు చెప్పారు అని అడిగాడు ఉల్లాస్. తెలీదు, ఇప్పుడు ఆ పని మీదే ఉన్నారు మన వాళ్ళు అని కారులో కూర్చున్నాడు. మిగిలిన వాళ్ళు కూడా కారు ఎక్కి హోటల్కి స్టార్ట్ అయ్యారు. విక్రమ్ రూమ్కి వచ్చి అభినయ రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇంకా నిద్రపోతూ కనిపించింది. టైం 1:30 అవ్వడంతో అభినయ, లే, లంచ్ చేద్దువు అని లేపాడు. అభినయ లేచి టైం చూసి, ఇప్పటి వరకు నిద్రపోయానా, లేపొచ్చు కదండి అంది. నువ్వు లేచి చేయాల్సిన పనులేమున్నాయి, కానీ లంచ్ చేసి టాబ్లెట్స్ వేసుకో అన్నాడు. భోజనం చేస్తాను కానీ టాబ్లెట్స్ వద్దండి, నాకు ఫీవర్ కూడా లేదు అంది. విక్రమ్ మెడ దగ్గర నుదిటిపై చేతిని పెట్టి చూసి, ఇంకా బాగా వేడిగా ఉంది, టాబ్లెట్స్ వేసుకుంటే నైట్లోపు ఫీవర్ తగ్గిపోతుంది అన్నాడు. ఇంతలో ఆర్డర్ పెట్టిన ఫుడ్ తెచ్చి సర్వెంట్ విక్రమ్ రూమ్ బెల్ కొట్టడంతో వెళ్ళి ఫుడ్ తీసుకొని మళ్ళీ అభినయ రూమ్కి వచ్చాడు.
ప్లేట్లో వడ్డించి ఆమె ముందుంచాడు. కండ్రెప్ప వేయకుండా చూస్తున్నా ఆమెను కదిపి తిను అన్నాడు తనొక ప్లేట్ తీసుకుంటూ. మీ కేరింగ్, మీ ప్రేమ నాకు జీవితాంతం కావాలి విక్రమ్ గారు, ఇస్తారా అని మనసులో అనుకుంది. తింటున్న విక్రమ్ తలెత్తి ఏమైనా అడిగావా అన్నాడు. అవును, లేదు అన్నట్టు తల ఊపుతుంటే మెడ నొప్పి పుట్టిద్ది, తిను అన్నాడు. హా అలాగే అని తినడం స్టార్ట్ చేసింది. ఇద్దరు ఏం మాట్లాడుకోకుండానే భోజనం ముగించారు. తినడం పూర్తయిన తర్వాత అభినయ్కి టాబ్లెట్ ఇచ్చి ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు. డేవిడ్కి కాల్ చేసి అతను లిఫ్ట్ చేయడంతో వాళ్ళు ఏమైనా చెప్పారా అని అడిగాడు. లేదు సార్, ఎంత టార్చర్ చేసినా ఇదే చెప్తున్నారు. వాళ్ళని ఫోన్లో కాంటాక్ట్ అయ్యి బ్యాంక్ అకౌంట్లో మనీ వేశారట. మేడం ఫోటో కూడా మొబైల్కి పంపించారట. ఇంతకు మించి ఇంకేం తెలియదు అంటున్నారు అన్నాడు. హా, బ్యాంక్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అడిగాడు. చెక్ చేశాం సార్, అవన్నీ ఫేక్ నెంబర్స్ కూడా, వర్క్ అవ్వడం లేదు. చూస్తుంటే పగడ్బందీగా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. వీళ్ళని ఏం చేయమంటారు సార్ అని అడిగాడు. వాళ్ళని పోలీసులకు పట్టించి బయటకు రాకుండా జీవితాంతం జైల్లో మగ్గిపోయేలా చెయ్యండి అని కాల్ కట్ చేశాడు. విక్రమ్ రావడంతోనే విక్రమ్ గారు నాకు బోర్ కొడుతుంది, బయటికి వెళ్తాను అంది. నో అభినయ, బయట చాలా కూల్గా ఉంది, నువ్వు రూమ్లో ఉంటేనే బెటర్ అన్నాడు. ఇంకేం చేయలేక మొహం వేలాడేసుకుని కూర్చుంది. ఆమె మొహం చూసి ఓకే నా మొబైల్ ఇస్తాను అని, వద్దులే 1 సెకండ్ అని తన రూమ్కి వెళ్ళి బ్యాగ్లో ఉన్న టాయ్స్ తెచ్చి ప్యాడ్ తెచ్చి ఇందులో గేమ్స్ ఆడుకో అని టెంపుల్ రన్ గేమ్ డౌన్లోడ్ చేసి ఎలా ఆడాలో నేర్పించాడు. అభినయ ఆ ట్యాబ్ తీసుకొని ఆటల్లో పడిపోతే విక్రమ్ అభినయ ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్తో తన ఫోన్లో బంధించడంలో పడిపోయాడు. నిన్న స్కూటీ పంచర్ అవ్వడంతో ఈరోజు బస్లో ఆఫీస్కి వెళ్ళింది రాధిక. బస్ దిగి కొద్ది దూరంలో ఉన్న ఆఫీస్కి నడిచి వెళ్తున్న రాధికపై ఒక కార్ బురద చల్లుతూ వెళ్ళిపోయింది. ఇడియట్, కళ్ళు కనిపించడం లేదా అని అరుస్తూ రాయి తీసి ఆ కార్ బ్యాక్ సైడ్ అద్దం పగలగొట్టింది రాధిక. వెళ్తున్న కార్ ఆగి అందులో నుండి దిగిన వ్యక్తిని చూసి ఇంకా ఒళ్ళు మండిపోయింది రాధికకి. ఇంతకీ కారులో నుండి దిగిన వ్యక్తి ఎవరు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ వినాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.